మేము నెల రోజుల నుంచి సెక్స్ చేయడం లేదు. ఎప్పుడో ఒకసారి అలా ముద్దు ముచ్చట. అది కూడా చాలా ఇంపార్టెంట్ సందర్భాల్లో మాత్రమే. మా ఇద్దరికి పిల్లలే ఫస్ట్ ప్రయారిటీ. అసలు మా రిలేషన్ని సరిగ్గా చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ సమయంలో మా మ్యారేజ్ రిలేషన్లో ఇద్దరం హ్యాపీగా లేమన్నది నిజం. నాకు నేనే బోరుగా. వీటికి తోడు మరో చెత్త విషయం ఏంటంటే మేము మా రిలేషన్షిప్ని బాగు చేసేందుకు ఎలాంటి పనులు చేయకపోవడం. బయటకు చూసేందుకు ఫ్యామిలీ, అప్పుడప్పుడు కలిసి గ్రాండ్ డిన్నర్స్, ఇవి తప్ప నా జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉన్నది లేదు. ఓసారి నన్ను నేను అద్దంలో చూస్తే ఎంత అసహ్యంగా కనిపించానో, బోరింగ్గా అనిపించింది. నేను నా కాన్ఫిడెన్స్ని తిరిగి పొందాలని, మళ్ళీ మంచిగా కనిపించాలని అనుకున్నా. యోగాలో సో మా ఇంటి దగ్గరలోని యోగా క్లాస్లో చేరాను. ఎటువంటి సాకులు చెప్పకుండా ఓ లైఫ్ స్టైల్ పాటిస్తున్నా. నేను నా క్లాసెస్ స్టార్ట్ చేసి కాన్ఫిడెన్స్తో ఉన్నా. రోజు రోజుకి నా బాడీ మొత్తం చురుగ్గా, ఫ్లెక్సిబుల్గా మారడం గమనించా. యోగా చాలా కష్టంతో కూడిన పని, అయినా నాకు నచ్చింది. రెగ్యులర్గా క్లాసులకి డుమ్మా కొట్టకుండా వెళ్ళేదాన్ని. దీనికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే నన్ను కట్టిపడేసిన యోగా ట్రైనర్. నా యోగా ట్రైనర్. ఇతను చాలా అందంగా ఉంటాడు. బాగా మెలిగి తిరిగిన కండలతో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతను నాకు యోగా నేర్పించే విధానం చాలా బాగుంటుంది. కష్టమయ్యే చాలా ఆసనాలు కూడా ఎంత బాగానో నేర్పించేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. అతను నన్ను గమనిస్తూనే ఉండాలనుకునేదాన్ని. ఓసారి ఆశ్చర్యంగా అతను నా ఆసనాలు వేసేందుకు, నాకు హెల్ప్ చేసేందుకు ట్రై చేశాడు. నన్ను బ్యాలెన్స్ చేసేందుకు నా నడుముపై అతను చేయి పడింది. అంతే, మృదువుగా ఎంతో బాగుంది ఆ టచింగ్. నెలల తరబడి సెక్స్ ఊసేలేని ఓ స్త్రీకి ఇంద్రియాలన్నీ ఒక్కసారిగా అదిరిపడ్డాయి. ఓ రోజు ఏమైందంటే, ఆ ఒకరోజు మధ్యాహ్నం మా యోగా క్లాస్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. నేను వెనకే ఉండి అతనితో మాట్లాడే అవకాశం కోసం వెతుకుతున్నా. నేను నా లైఫ్ స్టైల్ గురించి మరింత మాట్లాడేందుకు ట్రై చేశా. లోపు తనే నా దగ్గరికి వచ్చాడు. నాకు ఒకటే చెమటలు పట్టాయి. చాలా దగ్గరికి వచ్చాడు. ఒకరినొకరం చాలా దగ్గరగా ఉన్నాం. నేను షాక్లో ఉన్నా. రెచ్చిపోయి సెక్స్. అతడు నన్ను దగ్గరికి తీసుకొని కిస్ చేశాడు. నేను షాక్ అయ్యా. కానీ నేను కూడా అతని మాయలో పడిపోయా. ఇద్దరం రెచ్చిపోయి మరీ కిస్ పెట్టేసుకున్నాం. మా లిప్స్ కొట్టుకుంటున్నాయి. అతను వెంటనే నన్ను ట్రైనర్ డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. మేము గాఢంగా కిస్ చేశాం. అతని చేతులు నా శరీరమంతా తిరిగాయి. నేను ఎప్పుడూ ఎంజాయ్ చేయనంతగా చేశా. మైండ్ బ్లోయింగ్, హాట్ రొమాన్స్. భర్తకి చెప్పను. ఇంతలా రెచ్చిపోయి రొమాన్స్ చేయడం ఎంత బాగుందో నన్ను నేను నమ్మలేకపోయా. నేను ఆ పని అయ్యాక ఇంటికి వెళ్ళా. ఆ అద్భుతమైన ఫీలింగ్ నుంచి మెల్లగా బయటికి వచ్చా. అప్పుడే నేను ఈ లోకానికి వచ్చా. నా భర్తను మోసం చేశా. 17 years రిలేషన్షిప్ ఒక్కసారిగా కూలిపోయింది. కానీ ఈ విషయం గురించి నా భర్తకు చెప్పకూడదనుకున్నా. ఎందుకంటే నేను రిస్క్ చేయాలనుకోవడం లేదు. కానీ ఆ రోజు నుంచి వీలైనప్పుడల్లా యోగా ట్రైనర్తో మంచి ఎంజాయ్ చేస్తున్నా. దీన్ని నేను వదులుకోలేకపోయా. నేను చేసేది తప్పే, కానీ తప్పట్లేదు.